అందరికీ నమస్కారం అండి. నవంబర్ 1 కార్తీక ఏకాదశి, అలాగే శనివారం. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. కోటి పూజల పుణ్యం లభిస్తుంది. అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. నవంబర్ 1వ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది. కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుందని మన వేద పండితులు సూచిస్తున్నారు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. అంతటి శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవంబర్ 1వ తేదీ శనివారం కార్తీక ఏకాదశి వచ్చింది. ఈ కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేలుకుంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలు వెంటనే తొలగిపోతాయి. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ కార్తీక ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు తెల్లవారుజాము నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయాలి. ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి. పూజ గదిని శుభ్రం చేసుకుని దేవుడి పటాలకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అలాగే తప్పనిసరిగా ఆడవారి కాళ్ళకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పూజ గదిలో ఒక చిన్న ముక్క వేసి మీ పూజను ప్రారంభించండి. కార్తీక ఏకాదశి పూజ ప్రారంభించే ముందు తులసి దళాలు సిద్ధం చేసుకోండి. మీరు ఎన్ని పూజలు చేసినా విష్ణుమూర్తికి తులసిని సమర్పించకపోతే ఆ పూజకి ఫలితం ఉండదట. కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కోసం కొన్ని తులసి ఆకులు ముందుగానే సిద్ధం చేసుకోండి. అలాగే పూజ గదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి. రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకుని స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి మాలతో నిండుగా అలంకరించుకోండి. ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. తులసి మాల అందుబాటులో లేనివారు కొన్ని తులసి ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. కార్తీక మాసం ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి. ఈ ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి ఉంటుంది. బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, అలాగే ఆవు పాలు పోసి 5 పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన పిండి దీపాలు ఒకటి. ఇలా పిండి దీపాలు వెలిగించిన ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ విధంగా పూజ చేస్తూ గోవిందనామాలు చదవండి. అలా గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవయ్య అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి. స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతిని సమర్పించాలి. ముక్కోటి దేవతలందరూ వైకుంఠ లోకానికి చేరుకుని విష్ణుకీర్తనతో కర్పూర హారతిలో విష్ణుమూర్తిని మేలుకొలుపుతారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ముద్ద కర్పూరంతో విష్ణుమూర్తి హారతిని సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల మృత్యు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. చివరిగా 3 ప్రదక్షిణ చేసి తలపై అక్షింతలు వేసుకుని మీ కోరికలన్నింటినీ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. ఈ కార్తీక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండక్కర్లేదు. పాలు అలాగే పండ్లు స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సాయంత్రం తర్వాత స్త్రీలు మరలా స్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించండి. ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలగాలి. ఈరోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోట్ల రెట్ల ఫలితాలు లభిస్తుంది. ఈ కార్తీక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి. ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉసిరికాయ లక్ష్మీదేవి కన్నిటి నుంచి ఉద్భవించింది కాబట్టి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఎన్నో సుఫలితాలు కలుగుతాయి. తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. తులసి అంటేనే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. తులసి కోటను లక్ష్మీదేవతగా భావిస్తారు కాబట్టి కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తులసి కోటను పూజించాలి. తులసి కోటలో దీపాలు వెలిగించి ఆ మొక్కకు 5 ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి. మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. రావి చెట్లు విష్ణుమూర్తి కొలువై ఉంటారని నమ్మకం.
కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు రావి చెట్టును పూజిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. రావి చెట్టుకు నీళ్లు పోసి 5 ప్రదక్షిణలు చేయండి. ఆర్థిక సమస్యలని తొలగిపోయి ధనపరంగా కలిసి వస్తుంది. రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణ ఎంతో సంతోషించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉంటే 1000 అశ్వమేధ యాగాలు చేసేంత పుణ్యం లభిస్తుందట. ఈ ఒక్కరోజు చేసే ఉపవాసాలకు కార్తీక అంటే సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున తప్పనిసరిగా గోమాతను పూజించాలి. గోవుకి అరటి పన్నును తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున ఉప్పును తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. జీవితంలో మీరు ఏ స్థాయి అన్నిటికీ గొప్ప స్థాయి ఎదగాలంటే ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకోండి. మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.